కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ చెల్లింపుల నిబంధన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ఎస్జీపీఏటీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ బుధవారం రోజున నగరంలోని భగత్ నగర్లో వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా సచివాలయం ఎదురుగా బుధవారం రోజున ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నామని, ఈ కార్యక్రమానికి పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్జీపీఏటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి, పలువురు సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ చెల్లింపు నిబంధనలను కొద్దిగా మార్పులు చేస్తూ మనకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మార్చి 25 నాడు కొన్ని సవరణలు చేసింది. అయితే ఆ సవరణలు చేసుకుంటూ చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం ఏంటంటే 1/1/26 కంటే ముందు రిటైర్ అయిన వారు 1/1/26 నాడు నుండి అమల్లోకి వచ్చే విధంగా పే కమిషన్ చేసే సిఫార్సులు వర్తించవు. అంటే 8వ పే కమిషన్ ఎప్పటి నుంచి 1/1/26 నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి 8th పే కమిషన్ 1/1/26 నుంచి ఎప్పుడైతే మొదలవుతాయో అప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్లో మార్పు చేసినటువంటి చట్టాన్ని అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కాబట్టి ఈ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము చేసిన బిల్లును ఉపసంహరణ కొరకే ఈ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనను చేయడం జరుగుతుంది. ఇది మన స్టేట్ సెంట్రల్ ఫెడరేషన్ వాళ్ళు ఆ పిలుపు మేరకు మేము ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. డిఏ కానీ పిఆర్సీ కానీ ఇవ్వకుండా చట్టం సవరించినట్టుగా మా పెద్దలు రాష్ట్ర కార్యవర్గం కానీ మరియు నేషనల్ లెవెల్లో ఫెడరేషన్ ఉండబడే ప్రతినిధులు కానీ వాళ్ళ సూచన ప్రకారంగా మేము కరీంనగర్లో ఈ ధర్నా కార్యక్రమం రేపు నిర్వర్తించున్నాము. దానికి గాను మిత్రులు కరీంనగర్ జిల్లా కానీ మన టోటల్ జిల్లా వ్యాప్తంగా తమ తమ జిల్లాలల్లో కలెక్టర్ల కాంప్లెక్స్లో నిరసన తెలపాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందించేది ఏంటంటే, మనకు ఇంతకు పూర్వము జీతము ప్రతి నెల ఇష్టానుసారంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఒక క్రమబద్ధంగా ఫస్ట్ నాడు జీతాలు దొరుకుతున్నాయి. జీతం అనంటే పెన్షన్. కానీ డిఏ 5 డిఏలు రావాలి, పిఆర్సీ కూడా టైం అయింది. ఆ టైం ప్రకారంగా పిఆర్సీ రావడం లేదు. ఇది ఎన్నో రకాలుగా మేము రిప్రజెంటేషన్ చేసుకున్నట్టు జరుగుతుంది. ఈ మధ్య కాలంలో బట్టి విక్రమార్క గారు 100 కోట్లతోటి మేము ఎంప్లాయీస్ను సవరించి సాటిస్ఫై చేస్తామన్న సూచనలు అసెంబ్లీలో చెప్పడం జరిగింది.